సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బయో డీజిల్ యుగానికి అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్ ఆస్ బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆపరేషన్ హమాస్ నగర్ గోదావరికని చౌరస్తా నుంచి కూల్చివేతలు షురూ. ఖాళీగా ఉందని గోడనే జరుపుతున్నాడు. గోదావరికని శారదా నగర్ సింగరేణి క్వార్టర్లో ఓ కార్మికుడి ఆక్రమణ. చోద్యం చూస్తున్న సింగరేణి ఎస్ఎన్పిసి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో వైభవంగా ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యమ ద్వితీయ వేడుకలు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యమ ద్వితీయ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా దీపావళి పర్వదినం తర్వాత వచ్చే రెండవ రోజు యమ ద్వితీయ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇక దీపావళి తర్వాత రెండవ రోజు వచ్చే విద్య నాడు తన సోదరి కోరిక మేరకు యముడు యమలోకానికి తాళం వేసి సోదరి యమునాదేవి ఇంటికి వచ్చి భోజనాన్ని స్వీకరిస్తాడట. భోజనం చేసిన తర్వాత సంతృప్తుడైన యముడు తన సోదరిని ఏదైనా వరం కోరుకోమని చెప్పగా యమ ద్వితీయ రోజు ఎవరైనా మరణిస్తే వారికి నరకలోక ప్రాప్తి కాకుండా స్వర్గలోక ప్రాప్తి పొందేలా యమునాదేవి వరం కోరగా యముడు అంగీకరించాడని పురాణాల్లో ఉంది. ఇక వేడుకల్లో భాగంగా యమధర్మరాజు మూల విరాట్కు అర్చకులు రుద్రాభిషేకం, మన్యస్తూకం, ఆయుస్తూకంతో అభిషేకం, ఆరతి మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ వేడుకల్లో ఆలయ ఈవో సుంకాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నృసింహాయ నమః. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ ధృత దూర. ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ, దీనినే యమద్వితీయ అంటారు. ఈరోజు భగినీ హస్త భోజనము అంటే యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, కట్న కానుకలు స్వీకరించాడు అని చెప్పి పురాణాలు తెలుపుతున్నవి. అదేవిధంగా ఈరోజు నరక ద్వారాలన్నీ కూడా మూసి ఉంటాయి. ఈరోజు ధర్మపురి క్షేత్రంలో వెలిసున్న యమధర్మరాజుకు విశేషమైన పూజ, ఆయుష హోమము, త్ర్యంబక మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నాము. ఈరోజు యమధర్మరాజుకు ఎవరైతే మరి దీపాన్ని సమర్పణ చేసి పూజలో పాల్గొంటారో వారికి అపమృత్యు దోషాలను కూడా తొలగిపోతాయి.
పరిపూర్ణ ఆయుధాలకు ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు యమధర్మరాజుకు తర్పణాలు వదలాలని చెప్పి మనకు స్మృతి పురాణాలు తెలుపుతున్నాయి. ఏమిటంటే యమం తర్పయామి, ధర్మరాజం తర్పయామి, మృత్యుం తర్పయామి, అంతకం తర్పయామి, వైవస్వతం తర్పయామి, కాళం తర్పయామి, సర్వభూతక్షయం తర్పయామి, ఔదుంబరం తర్పయామి, దద్దం తర్పయామి, నీలం తర్పయామి, పరమేశ్వరం తర్పయామి, వృకోదరం తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి అని చెప్పి 14 తర్పణాలు వదలాలి. ఈ విధంగా 14 తర్పణాలు వదిలితే నరకలోకంలో ఉండేటువంటి మన పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. యమధర్మరాజు సంతోషపడతాడు. అదేవిధంగా ధర్మపురి క్షేత్రంలో గండాదీపంలో నూనె పోస్తూ ఈ విధంగా ప్రార్థన చేయాలి. ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయ నమః, రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ, మా పీడలన్నీ కూడా తొలగించి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ప్రసాదించు తండ్రి అని చెప్పి ఆ యమధర్మరాజుకు నమస్కారం చేయాలి. ఈ విధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు పూజలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. శుభం భూయాత్. లైఫ్ సైన్స్లో 2030 నాటికి కొత్తగా 1,00,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్స్ అత్యున్నత నిర్ణాయక సంస్థ అస్బయోటిక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో నిర్వహిస్తున్న అస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన గురువారం కీలక ఉపన్యాసం చేశారు. 2 ఏళ్లలో తెలంగాణ లైఫ్ సెక్షన్ రంగంలో సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్స్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2,500 మంది అతిథులు ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి మన ఇండియన్ ఓరియంటెడ్ కాన్ఫరెన్స్గా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారు మనను ప్రత్యేకంగా ఆహ్వానించడం, రాష్ట్రానికి సంబంధించిన లైఫ్ సైన్సెస్ కానీ ఫార్మాకు సంబంధించిన ప్రగతి మరి అభివృద్ధిని తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ప్రత్యేకంగా మనం పిలవడం అనేది ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన దిగ్గజాలు, రీసెర్చర్స్, సైంటిస్ట్, బయోటెక్ ఇంజనీర్స్ ఈరోజు అనేక మంది చేసిన ఫలితం దాదాపు 2 సంవత్సరాల 60,000 కోట్ల పైచలు పెట్టుబడులు రావడం అనేది గొప్ప సాధించిన విజయం. ఈ విజయాన్నింటినీ కూడా ఇక్కడ మేము తెలియజేసి మరి ఆస్ట్రేలియా ఇతర దేశాలకు సంబంధించిన ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, వాణిజ్య వ్యాపార కేంద్రాలు ఉన్నారో, కొత్త పరిశోధనలు చేసి మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా మీరు తెలంగాణకు రండి, హైదరాబాద్కి రండి, అక్కడ ఉన్న బృహత్తరమైన ఈకో సిస్టమ్ సంబంధించిన ప్రత్యేకతను చూడండి. మా రాష్ట్రంలో మీరు తప్పకుండా వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి. ఈ పెట్టుబడుల ద్వారా మా ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే నైపుణ్యం గల విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా భారతదేశం, ప్రత్యేకించి తెలంగాణ, ఆస్ట్రేలియా దేశాలు కొలాబరేట్ చేయాలని మరి వారందరినీ కూడా కోరటం. ప్రత్యేకంగా లాస్ బయోకి సంబంధించి మరి అనేక దేశాలకు సంబంధించి మేము సమావేశం కావటం, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రత్యేకత గురించి, హైదరాబాద్ సిటీకి సంబంధించిన ప్రత్యేకతను వారు తెలియజేసి పెట్టుబడులు పెట్టాలని, ఉపాధి అవకాశాలు మన తెలంగాణ మరి ప్రతిభ గల విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా మా ప్రయత్నం చేస్తాం.
గోదావరికని ప్రధాన చౌరస్తాలో కార్మిక క్షేత్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు నిరంతర చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు వాహన చోదకులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తెస్తున్నప్పటికీ ఈ క్రమబద్ధీకరణ చర్యలతో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగులా ముందుకు సాగుతున్నారు. ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో ఇబ్బడి, మబ్బడి ఉన్న పార్కింగ్లకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెక్ పెట్టారు. పార్కింగ్ పరిస్థితులను మెరుగుకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పదివేలు 20,000 అయితే కనీసం దవాఖాన ఖర్చు కూడా వెళ్ళాయి కదా. చేయరు కదా చూడండి తనకు ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాలు చేయడం, ఆక్రమణలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమే. అందుకు సింగరేణి క్వార్టర్లు కూడా ఏమాత్రం తీసుకోవడం లేదు. అందుకు ఉదాహరణగా ఇదిగో గోదావరికని శారదానగర్లో గల సింగరేణి మిలీనియం క్వార్టర్లో ఓ కార్మికుడు తన క్వార్టర్ పక్కన ఖాళీ స్థలం ఉందని చూసి గోడని అటువైపు జరిపి కడుతున్న సంఘటన ఆ కాలనీలో గురువారం వెలుగు చూసింది. మిగతా క్వార్టర్లో ఉంటున్న కార్మిక కుటుంబాలు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోవలసి వస్తుంది. వివరాల్లోకి వెళితే గోదావరికని శారదానగర్లో గల మిలీనియం క్వార్టర్లో యాజమాన్యం సింగరేణి కార్మికులకు కేటాయిస్తుంది. అందులో భాగంగా క్వార్టర్ నెంబర్ 59లో ఉంటున్న ఓ కార్మికుడు తన పక్కనే ఉన్న క్వార్టర్లో ఎవరూ ఉండడం లేదని చూసి తన హద్దు వరకు ఉన్న గోడను ఇంకొంచెం పక్కనే ఉన్న క్వార్టర్లోకి జరిపి గోడ నిర్మాణం చేపడుతున్నాడు. ఇదిలా ఉండగా రేపు ఆ ఖాళీ క్వార్టర్ను ఎవరైనా సింగరేణి కార్మిక కుటుంబంకు కేటాయిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు ఎవరు బాధితులనే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోదావరికని ప్రభుత్వ పీజీ డిగ్రీ కళాశాలల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల్లో ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ చేపడుతున్న స్వస్థ సర్వేక్షణలో భాగంగా గురువారం నాడు గోదావరికని ప్రభుత్వ పీజీ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఏరియాలో కళాశాలల బాలికలు రోడ్లపై పడేసిన వ్యర్థాలను, చిత్తు కాగితాలను తొలగించి పరిసర పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంకు చేరుకున్నారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో స్వచ్ఛమైన ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలపై పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మొదటిది ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి ప్రెషర్ తీసేది. సో when your mind is clean, you will be clean. Okay? ఇది వారంటీ సందర్భం. You need to remove the dust from your mind. This is number 1. Number 2, remove the dust from your body. What is the dust? Any waste that you are taking inside, don't allow, don't take it. It is the end of principle. You might have to put the best on. I should remove dust from my mind. I should remove dust from my body. I should remove dust from my family. I should remove dust from the society. And I should also remove dust from the public places. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పెద్ద సాకడ గ్రామంలోని దండారి ఉత్సవాల్లో పాల్గొని ఎత్మసూరు పెన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి దండారి నృత్యం చేసిన ఏఎస్పీ చిత్తరంజన్.
చాలా రోజుల నుంచి వద్దాము గుసాడికి వద్దాము చూడాలి అనుకున్నా, కానీ ఆ కోరిక ఈరోజు నెరవేరింది. సినిమాలలో చూస్తాం కదా గుసాడి, కానీ సినిమాల కంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే మీరు డాన్స్ చేసే పద్ధతి కానీ, మీరందరూ ఊరు వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, పండుగ చేసుకోవడం అనేది, అసలు పండుగలు అంటే ఇట్లనే జరగాలి. నీ ఇంట్లో నువ్వు చేసుకోవద్దు, పండుగలు అంటే మొత్తం ఊరందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఇట్లా గుంపుగా చేసుకుంటేనే దాని పండుగ అంటారు. సో నాకు చాలా మంచిగా అనిపించింది. సో నన్ను కూడా పిలిచినందుకు ఈ పండుగలో నేను ఇప్పుడు మీరేంటి మీ ఊరు వాళ్ళు అనుకోనే కదా మీరు అందరు కలిసి చేసుకుంటున్నారు. సో నేను కూడా మీ ఊరిని అనుకోనే కదా పిలిచింది. సో నేను మీరు ఎట్లయితే మీరు నన్ను మీ వాళ్ళు అనుకుంటున్నారో నేను కూడా మీ అందరూ నా వాళ్ళే అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి కష్టమైనా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మీకు ఏదైనా సమస్య ఉంటే మీ మనిషిని ఒకరున్నా అని మర్చి. యాంకర్ పార్ట్ 7 సింగరేణిలో కార్మికులు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంస్థ మడుగకు ప్రమాదమని కార్మికులకు వారి కుటుంబాలకు రిటైర్డ్ ఉద్యోగులకు సింగరేణి ఏరియా ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి క్యాలరీలో వర్కర్స్ యూనిట్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరివిరాజ్ కుమార్ సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజును కోరారు. ఇక గురువారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిని సందర్శించి అనంతరం సిపిఓతో సింగరేణిలో ఉన్న ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడారు. ఇక సింగరేణి ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందాక కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని, వెంటనే యాజమాన్యం అన్ని రకాల మెడిసిన్స్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని కిసాన్ నగర్లో బహిరంగంగా ఎస్సీ ఎస్టీలకు ఇల్లు అద్దెకి ఇవ్వలేమని, కేవలం హిందువులకు మాత్రమే ఇస్తామని బహిరంగంగా టూలెట్ బోర్డు పెట్టిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడోపట్నం పోలీస్ స్టేషన్ కరీంనగర్లో కేవీపీఎస్ నగర అధ్యక్షుడు పులిపాక సాయి కుమార్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అధికారి, స్వతంత్ర భారతదేశంలో నేటికి కుల వివక్షత, అంటరానితనం నేటికి కొనసాగుతుందని, మత ఉన్మోద బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు ప్రజల్లో కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారు. గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్స ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు కీమోథెరపీ విభాగాన్ని వైద్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఇతర వైద్యులు డాక్టర్ అరుణ, డాక్టర్ నూకరాజు, డాక్టర్ ఫర్దీప్, డాక్టర్ ఇర్ఫాన్, నర్సింగ్ స్టాఫ్ తదితరులు ఉన్నారు. జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు కీమోథెరపీ యూనిట్ కూడా స్టార్ట్ అయింది. సో కీమోథెరపీ పేషెంట్స్ ఏంటంటే ఆల్రెడీ డయాగ్నోస్ అవుతారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ అయిపోయి ఎంఎన్డీలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎంఎన్డీలో ట్రీట్మెంట్ తీసుకుని యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది డాక్టర్ సూపర్విజన్ లోనే ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు అక్కడ నుండి రికమెండ్ చేస్తారు ఇక్కడ తీసుకోమని చెప్పేసి, కీమోథెరపీ షెడ్యూల్ తీసుకోమని చెప్పి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క రొటీన్ బ్లడ్ టెస్ట్ ఇట్లా అన్ని చేసి అన్ని నార్మల్ గా ఉంటే వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్ చేసినారో వాళ్ళ మెడిసిన్ మేము ఇక్కడ అండర్ డాక్టర్ సూపర్వైజన్ లో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళకి వైటల్ స్టేబుల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే రిపోర్ట్స్ కానీ వేరే ఎలివేట్ అయ్యింది అనుకోండి, సపోజ్ బ్లడ్ టెస్ట్ ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ఎంఎన్జేకి రిఫర్ చేస్తారు. సో ఇది బెనిఫిట్ ఏంటంటే మెయిన్ గా పేషెంట్స్ ప్రతిసారి కీమోథెరపీ కోసం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడ వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్, సెకండ్ ట్రీట్మెంట్, థర్డ్ ట్రీట్మెంట్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ఆర్థికంగా కూడా అటు ట్రాన్స్పోర్ట్ కానీ స్ట్రెస్ కానీ ఏం లేకుండా ఇక్కడే స్టేబుల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి మన అంటే రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారము గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీనికి ఇన్ఛార్జిగా డాక్టర్ ఫరీద్ అండ్ డాక్టర్ ఇర్ఫాన్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఆర్గనైజ్ చేస్తారు. దీనికి ఫాలో అప్ కూడా వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఆ పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్, కీమోథెరపీ ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్ కాదు, యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్, అది కంటిన్యూస్ ట్రీట్మెంట్. సో వీళ్ళ ఆధ్వర్యంలో
ఈ ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది విజయవంతంగా మన హాస్పిటల్లో నడపబడుతుంది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కీలక ఖనిజ రంగంలోకి కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ NFTDCతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సంస్థ తరపున చైర్మన్ మరియు MDN బలరాం, NFTDC నుంచి NDFTDC డైరెక్టర్ బాలను సుబ్రమణియన్ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఈ వివరాలను చైర్మన్ మరియు MDN బలరాం వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను మరింత వేగవంతం చేస్తుందని, దీనిలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికిని తెలుసుకోవడానికి, లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్ ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని NFTDC సంస్థ నుంచి తీసుకుంటున్నామని అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ ఈసారి ఆపరేషన్ హనుమాన్ నగర్కు ఉపక్రమించింది. గోదావరి కని ప్రధాన చౌరస్తా నుంచి భాస్కర్ రావు భవన్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను కూల్చివేస్తుంది. రోడ్ల వెడల్పు అభివృద్ధి పనుల నిమిత్తం గత వారం రోజుల క్రితమే నగరపాలక సంస్థ అధికారులు దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చారు. దాంతో బాధితులు నగరపాలక కమిషనర్ కలిసి విన్నవించారు. తామే తొలగించుకుంటామని, అందుకు కొంత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అధికారులు గోదావరి కని ప్రధాన చౌరస్తాకు చేరుకుని కూల్చివేత చర్యలు చేపట్టారు. చౌరస్తా నుంచి మొదలుకుని దుకాణాలను ఒక్కొక్కటిగా ఎక్స్వేటర్తో కూల్చివేశారు. ఇక వివిధ టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు ఉన్న ఆ ప్రాంతంలో ఉదయం నుంచి వివిధ వర్గాల ప్రజలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతర్గం మండలం పరిధిలోని అనకేపల్లి గ్రామ శివార్లో వెలిసిన ఉన్న శ్రీ 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 చల్ల మల్లన్న స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు అనకాపల్లి గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలతో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాగూర్ అయోధ్య సింగ్. ఈ సందర్భంగా అయోధ్య సింగ్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామస్తుల సహకారంతో చల్ల మల్లన్న స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ఎటువంటి ఆకంఠం లేకుండా జరగాలని ఆకాంక్షించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అంతర్గా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతి తిరుపతి నాయక్, గిట్ల శంకర్ రెడ్డి, మడ్డి తిరుపతి గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్ మెరుగు పోసం మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అడుగుదా అనుకున్నా మళ్ళీ మర్చిపోయాను. చైర్మన్ మళ్ళీ పుట్టిన కొట్టలేదు. గుట్టు మొదలు పెట్టినాక పెట్టాలి. చెప్తలేవు. సింగరేణి RG3 ఏరియా OCP1 కన్వీనర్ ఆపరేటర్, సింగరేణి సీనియర్ కళాకారుడు కొండ్ర రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు. సెంటినర్ కాలనీలో CER క్లబ్లో గురువారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన RG3 భూపాలపల్లి ఏరియా ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా సింగరేణి మాజీ క్రీడా కళాకారుడు, నిరీక్షణ క్రియేషన్ అధినేత చంద్రపాల్ ఆధ్వర్యంలో 2 ఏరియాల కళాకారులు రాధాకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన AITUC కేంద్ర కార్యదర్శి K. స్వామి, స్పోర్ట్స్ సూపర్వైజర్ పల్సా శ్రీనివాస్ మాట్లాడుతూ రాధాకృష్ణ క్రమశిక్షణ, ప్రతిభ కలిగిన క్రీడాకారుడు, కళాకారులని పేర్కొన్నారు.
1992లో సింగరేణి సంస్థల ఉద్యోగంలో చేరినప్పటి నుండి కార్యక్రమం బోర్డు టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడల్లో రాణించి కోల్డ్ ఇండియా స్థాయి పోటీలలో పలు పతకాలు సాధించారని, అలాగే సాంస్కృతిక రంగంలో జానపద, లలిత గీతాలు, గజల్ గాయకుడిగా కూడా ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిరీక్షణ ఆర్ట్ థియేటర్స్, అట్లాగే RG3 భూపాలపల్లి కళాకారులు, స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. కోన రాధాకృష్ణ చిన్నప్పటి నుంచే సృజనాత్మకంగా పనిచేసే వ్యక్తి. ఆయన కేవలం కళాకారుడే కాకుండా క్రీడాకారుడు కూడా. కోల్ ఇండియాలో క్యారమ్ బోర్డులో అనేక సార్లు బహుమతులు పొందినవాడు. ఫోక్ సాంగ్లో కూడా కోల్ ఇండియాలో బహుమతి పొందినటువంటి కళాకారుడు. పదవి విరమణ అనేది అందరికీ సహజం. ఏదేమైనా విశ్రాంత ఉద్యోగాలుగా కాకుండా అవిశ్రాంతంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావాలని, కళకి విరమణ కానీ కళకి ముగింపు కానీ ఉండదు. మన ఉన్నతకాలం కళాకారుడిగా సేవ చేయాలని చెప్పి ఆ దిశగా కోన రాధాకృష్ణ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రాధాకృష్ణ అన్నగారు 1992 నుండి నాకు పరిచయము. ఇప్పుడు అన్నని ఆర్కెస్ట్రాలో ఎక్కువ చూసేవాడిని. తర్వాత నేను స్పోర్ట్స్ సూపర్వైజర్ అయినాక ఇటు క్యారమ్ కానీ ప్లస్ హాకీ, బ్యాడ్మింటన్లో కూడా ఆడేవాడు. నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను, అరే కళాకారుడు ఇలా క్రీడాకారుడు లెక్క కనిపించడం ఏంటి అని. అన్న దగ్గర చాలా కళాపవితుడు అన్న. చాలా చక్కగా మంచిగా కంపెనీ లెవెల్ కానీ కోల్ ఇండియా లెవెల్లో కానీ చక్కగా పాడి మన సింగరేణికి ఎన్నో బహుమతులు తీసుకొచ్చాడు. అలాగే అందరితోటి మంచి కలిసిమెలిసి ఉండేవాడు, మంచి స్వభావి. మరియు అతనికి ఏప్రిల్ 2026లో రిటైర్మెంట్ కాబోతున్నాడు. రిటైర్మెంట్ అనేది అందరికీ సహజము, కానీ కళకు రిటైర్మెంట్ లేదు కాబట్టి కళలో ఎప్పటికీ రాణిస్తూ ఉండాలి. మరియు ఇతర కళాకారులను కూడా ఆయన తయారు చేయాలి. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అతనికి అడ్వాన్స్గా ఎన్నో ఎన్నో గీతలు కాగితం, ఏవో ఏవో బాధలు భరించమూగ జీవితం. సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. गम संभलता नहीं आभिजा आभिजा, दिल बहलता नहीं आभिजा आभिजा. गम संभलता नहीं आभिजा आभिजा, दिल बहलता नहीं आभिजा आभिजा. वक्त के साथ हर शय बदलती रही. वक्त के साथ हर शय बदलती रही. वक्त के साथ हर शय बदलती रही. दिल बदलता नहीं आभिजा आभिजा, गम संभलता नहीं आभिजा आभिजा, दिल बदलता नहीं आभिजा आभिजा. तेरे जाने से मैं दिल भी सुनी हुई. तेरे जाने से मैं दिल भी सुनी हुई. तेरे जाने से मैं दिल भी सुनी हुई. चांद डलता नहीं आभिजा आभिजा, गम संभलता नहीं आभिजा आभिजा, दिल बहलता नहीं आभिजा 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 आभिजा. భార్యను పిల్లలను కలిసి బస్ ఎక్కించాడు. బస్ ఎక్కించిన తర్వాత ఆ బస్సు ఆగినాక అందులో కూర్చున్న సీట్లో కూర్చున్న వ్యక్తి ఖర్చు పేసి ఛాయ్ తాగుతాను అని కిందికి దిగుతాడు. ఇక సీట్ ఖాళీ ఉన్నది కదా, ఖర్చు పేసి ఉన్నది. నచ్చి
ఇగో సీటు మనమే కూర్చో ఓడగాల కూర్చోరా కూర్చోరి కూర్చుండబెట్టినాక బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ఖర్చు వేసిన వ్యక్తి బస్సు ఎక్కి సీట్ కాడికి వస్తాడు. సీట్ కాడికి వచ్చి అరే లేరా ఏందా అరే అంటానేది, అరే ఛాయ్ తాగుదామని నేను ఖర్చు వేసి కింది పోయి ఛాయ్ తాగత్తాను భయ్, ఈ సీటు నాదిరా భయ్, నీదెట్లయితుందా ఖర్చు పెడితే నీదవుతుందా? అరే బస్సులో ఉన్నది సీటు ఖాళీ ఉన్నది మేము కూర్చున్నాం. అరే మీరు కూర్చుంటారు కాదురా భయ్, సీటు నాదిరా భయ్, నేను ఎక్కడి చోళ్ళు వస్తానా చాలా దూరం పోవాలి, నువ్వు లేరా భయ్? లేకపోతే ఏం చెప్తావా నువ్వు? ఓ మీరు మీదికి వస్తాను ఏం చెప్తావు? కొడతావా కొట్టు. అరే ఈ ఆలోచన నాకు ఇంతవరకు రాలేదు కొడదామని. కొడితే ఏం చేస్తావురా? కొడతావా నువ్వు? కొట్టు ఒక్క దెబ్బ కొట్టి చూడవా అన్న ఓలే వాడు ఒక దెబ్బ కొడతాడు. అబ్బా కొట్టినావురా నువ్వు, కొట్టినావు అయితే నీ పాపలో నువ్వే పోతావు పో. ఇగో నా అన్న అయితే కొట్టినావు కానీ నా పెద్ద కొడుకును కొట్టరా, నా పెద్ద కొడుకును ఒక దెబ్బ కొట్టు, నీ సంగతి చెప్తా. నిన్ను కొడితే ఏం చేసినావు, నీ పెద్ద కొడుకును కొడితే ఏం చేస్తావురా అని పెద్ద కొడుకుని కొట్టాడు. పెద్దోడా కొట్టినారురా. అయ్యో బిడ్డ దెబ్బ బాగా తాకిందా, అయితే నాకు ఊకో బిడ్డ ఊకో అని ఊకబెట్టు. అరే ఏంట్రా భయ్, నువ్వు తనలో పడ్డావు, నీ పెద్ద కొడుకు తనలో పడ్డాడు, అరే సీటు కాల్ చేయరా భయ్, నేను చేయవా? ఇగో మా ఇద్దరు పెట్టావు కదా, ఇగో నా చిన్న కొడుకుని కొట్టవా, చిన్న కొడుకుని కొట్టు, వాడు నా ప్రాణం. నువ్వు ఇంట్లో బస్సులో నువ్వని ఉండాలి, నేనని ఉండాలి, కొట్టిన చిన్న కొడుకుని కొట్టు అని కూడా నిన్ను కొడితే ఏం చేస్తావు, నీ పెద్ద కొడుకుని కొడితే ఏం చేస్తావు, నీ చిన్న కొడుకుని కొడితే ఏం చేస్తావు అని చిన్నోని కొట్టాడు. చిన్నోడా కొట్టినాడా? అయ్యో ఇది పాపం పాడువాడా కొట్టాడు. అయితే మనకి బిడ్డ ఇగో బస్సు దిగినాక నీకు షాక్లెట్ కొడుతా వేడి ఒక బిడ్డ అని అంటాడు. అని అస్సలు లేవాడు సీట్లకి వెళ్ళి లేవకుండా ఇగో మా ముగ్గురిని కొట్టావు కదా, కొట్టావు నీ సంగతి చూసుకుంటా కానీ ఇగో నా పెళ్ళాన్ని కొట్టవా, నా పెళ్ళాన్ని కొట్టు, నీ సంగతి తెప్పు, నేను నా పెళ్ళాన్ని కొట్టు, ఒక్క దెబ్బ కొట్టి నీ సంగతి చెప్తాను. అరే భయ్ నిన్ను కొడితే ఏం చేసినావు, నీ పెద్ద కొడుకు కొడితే ఏం చేసినావు, నీ చిన్న కొడుకును కొడితే ఏం చేసినావు, అరే నీ పెళ్ళాన్ని కొడితే ఏం చేస్తావు భయ్ అని పెళ్ళాన్ని కొట్టాడు. పెళ్ళాన్ని లచ్చే కొట్టినాడే. అయితే ఇగో ఏమనుకోకు, అయితే ఇగో బా మన ఊరొచ్చింది పాయ అని దిగుతా ఉంటే పాపం ఒక ముసలామె కింద కూర్చుంటుంది. ఈ కథ అంతా చూస్తుంది ఆమె. చూస్తా అంటే వీళ్ళు దిగుతూ పోతా ఉండు. పోగానే వారే నువ్వు దెబ్బలు తిన్నావు, నీ కొడుకులు దెబ్బలు తిన్నావు, లాస్ట్కు ఆడపిల్లని కూడా ఆడపిల్లని కూడా తావురా, నీ ఇంట్లో పాడుగాను, నీ ఇంట్లో పేరుగల్లా ఏం మనిషిరా నువ్వు మొగలు అంటే దెబ్బలు తిన్నావు, ఆడపిల్లని కూడా తావురా, ఆ సీట్ వాళ్ళకి ఇంత అయిపోగా అప్పుడు కొడతా అని ఆ ముసలి తిడుతుంది. తిడితే ఏ ముసదానా నీకు తెలియదు ఆగు ఏంటి అనుకుంటాను, నేను ఎందుకు కొట్టించినా? ఇగో నా పెద్ద కొడుకును కొట్టి నన్ను కొట్టిండా, నా పెద్ద కొడుకు కూడా అని చెప్తాడు. నా చిన్న కొడుకు ఎందుకు కొట్టించిందంటే వాడి ఊళ్ళో వినాక ఊరందరికీ చెప్తాడు. ఇక నా పెళ్ళాన్ని ఎందుకు కొట్టించిన అనుకుంటున్నావా? ఇగో నా పెళ్ళైన కాంచెల్లి నా పెళ్ళం నన్ను కొట్టుడు తప్ప దాన్ని ఇంతవరకు కొట్టలే, అందుకే వాళ్ళతో కొట్టించిన. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బయోడీజిల్ యుగానికి అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్ ఆస్ బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆపరేషన్ హమాస్ నగర్ గోదావరి కని చౌరస్తా నుంచి కూల్చివేతలు షురూ. ఖాళీగా ఉందని గోడనే జరుపుతున్నాడు. గోదావరి కని శారదా నగర్ సింగరేణి క్వార్టర్లో ఓ కార్మికుడి ఆక్రమణ. చోద్యం చూస్తున్న సింగరేణి ఎస్ఎన్పిసి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాల్లో వైభవంగా ఒకటైన యమధర్మరాజు ఆలయంలో యమ ద్వితీయ వేడుకలు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.